చూస్తాం, లోపల ఏంటి వస్తుంది? మన బట్టలు చూస్తాం. దేవుడు ఏం చూస్తారో మీకు తెలుస్తుంది అండి. మనం వేసుకునే బట్టలు చూస్తుంది, మనం పెట్టుకునే బంగారం చూస్తుంది. అంతేనంటారండి. ఏం కావాలి? మన కొన్ని 8 బిల్డింగ్లు కట్టే మనం చూస్తుంది లోపల. అందుకని లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు తక్కువ. అంటే లోకానికి వేరే ఉన్నాడు ఆయన. అది మనం నేర్చుకోవాల్సింది. అయితే యేసు ప్రభు గారు సేవ చేసే టైంలో, యేసు ప్రభు గారికి ఏం చేసే టైంలో, సేవ చేసే టైంలో సువార్త చెప్తున్నాడు. చెప్తూ ఒక ప్రాంతానికి వచ్చాడు. తీయండి యోహాను సువార్త 6వ అధ్యాయం 25 కాడి నుంచి. సముద్రపు అద్దరిని కనుగొని బోధకుడా నీవు ఇప్పుడే ఇక్కడికి ఎందుకు వచ్చావు? యేసు చూచి క్రియలు చూచుట కాదు, కానీ నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థన. దయాకరిగ్రహం గల దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. లేఖనం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచుమని నజరేయుడైన యేసు నామమున అడిగివేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క తలంపు మన తలంపు పుట్టక మునిపే ఉంది. చెప్పాలి. హల్లెలూయా. ఈ రోజు నుంచి ప్రార్థన మారిపోవాలి. ప్రార్థన ఈ లేఖనాన్ని బట్టి. ఎందుకంటే యేసు ప్రభు దగ్గరగా వాక్యం చెప్తే వాక్యం వినడానికి అనేక మంది వచ్చారు రాదా? శిష్యులు ఉన్నారా లేదా? పెద్దలు ఉన్నారా లేదా? అందరూ ఉన్నారు. అందరు ఉన్న తర్వాత ఆత్మీయ ఆహార భోజనం అయిపోయింది. ఏమైపోయింది? ఆత్మీయ ఆహార భోజనం చెప్పేసింది దేవుడు. చెప్పేసిన తర్వాత అందరూ పేతురు గారు నాన్నకు వచ్చి, పేతురు గారు ఏమన్నారంటే, అయిపోతారు గారు ప్రభువా 3 రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు, బాగా చేసుకున్నాం, చదివిన వాక్యమే, కానీ ఇందులో ఒక మర్మం దాచిపెట్టింది. ఆ పేతురు గారికి కంగారు వచ్చేసి, ప్రభువా 3 రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు, వీళ్ళు ఉత్తిరేటారు అనుకో, ఆ మెట్లు తెక్కకుండా అక్కడ పడిపోతాం, ఆ కింద అక్కడ పడిపోతాం. అలా కొంచెం ఎదరికి కొంతమంది చెప్తున్నారు అనుకో, నీకు రాని మీద చేస్తుందయ్యా, ఇలా భోజనం సర్దుబాటు చేద్దామయ్యా అన్నాడు. ఎవరు చెప్పారు మాట? పేతురు గారు. పేతురు గారు చెప్పారు. కానీ పేతురు గారి దగ్గర చరిత్రలో ఏముందంటే, తెచ్చుకున్న వాళ్ళందరి దగ్గర రొట్లు చేపలు ఉన్నాయంట. ఎంతమంది వచ్చారు అక్కడికి? 5,000 మందిలో ఇంకా ఉన్నారండి. 20,000 మంది చెప్తారు. 20,000 మందిలో ఒక్కడికి అర్థమైంది సత్యం ఏంటి. ఇది చెప్పింది నీకు అర్థమైందా? 20,000 మంది ఉన్నారు అక్కడ, శిష్యులు కూడా ఉన్నారా? ఈ 3 రోజుల నుంచి చిన్నదే. ఆ ఒక్కడ అప్పుడు తెలుసా? లేదు. ఎందుకు పుట్టాడు అన్నాడు అంటే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు తెలుసా? మీ దగ్గర ఏమన్నా ఉంటే మా దగ్గర ఎవరి దగ్గర ఏమీ లేదన్నారు. అప్పుడు దాకా వాక్యం ఉన్నారు వాళ్ళందరూ. చూడండి. కానీ ఆ పట్టుడు ఏమన్నా తెలుసా? వాక్యము గ్రహించి వాక్యముతో అతని హృదయం తృప్తిపడిపోయింది. అంతే. ఆ చేపలు ఆయన కట్టుకొచ్చి రొట్టెట్టుకొచ్చి, అయ్యా నువ్వు పెట్టిన
ఆత్మీయ ఆహారంతో నా జీవితం ముడిపడిపోయింది. ఈ శరీరాహారమైన అందరికి పంచెట్టి ఇచ్చేసాడు. ఎంతమంది ఉంటే ఎంతమందికి హత్తుకుంది, ఎంతమందికి చెప్పాడు ఆయన సువార్త. తీసుకొచ్చి వచ్చిన భోజనం పెట్టాడు కదా. అందుకే మీరు దేవుడికి మాట చెప్పాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, వాటికంటే శ్రేష్ఠులు అన్నాడు. గొర్రెలను చూడండి, గొర్రె పిల్లలను చూడండి, దానికంటే శ్రేష్ఠులు అన్నాడు. పిచ్చుకలు చూడండి, పిచ్చుకల పిల్లలను చూడండి, దానికన్నా శ్రేష్ఠుడు 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 అని మానవుడి యొక్క జీవితాన్ని దేవుడు శ్రేష్టంగా పెట్టాడు. లేదు బాగా అర్థం చేసుకుంటాడు. ఈ తరుణంలో ఇక్కడ జరిగిన సంఘటన కూడా అది. మీరు చూచి క్రియలు చూడటానికి రాలేదు, కానీ ఏంటంటే వచ్చారు చూడండి, రొట్టెలు తినడానికి మాత్రమే మనసు పెడతానికి వచ్చారు అంటున్నాడు దేవుడు. అప్పుడు కింద ఒక మాట అంటాడు, చదువు 27. ఎక్కడంటే చెయ్యమైన ఆహారం కొరకు కష్టపడుకుడు కానీ నిత్య జీవము కలగచేయు అక్షరమైన ఆహారం కొరకే కష్టపడి చాలు. ఏ ఆహారం అంటే రెండు ఆహారాలు ఉన్నాయి చూడండి అమ్మా. చేయమైనది అన్ని ఇస్తాడు దేవుడు. నీ చెప్తున్నాను, ప్రార్థన ద్వారా జరగలేదంటే ఏది లేదు. మనం రోజు, నేను ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక రోజున ఒక రాడ్ తీసుకుని ఒక కొండను కొడతా మొదలు పెట్టాను, ఒక సుత్తి తీసుకుని కొండను కొడతా ఉండగా అలా మన జీవితం పోయేటప్పుడు కొండ బదలొస్తుంది. అలాగే మన జీవితంలోనూ కూడా ప్రియులారా, ప్రార్థన వలన మనకు భూమి మీద అన్ని కూడా కలగజేస్తారు. కానీ ప్రభు చెప్పింది ఏంటి తెలుసా? ముందర అక్షయమైన వాటిని వెతకమంటున్నాడు. అక్షయమైనది ఏంటంటే నిత్య జీవము. ఏంటి క్షయమైనది ఏంటి? మా బాబాయ్ కోడి కోసుకొచ్చాడు, చెప్తున్నాడు, అర్థమైంది ఒకటి ఉన్నాయి ఇక్కడ. అదే చెప్తున్నాడు ప్రభు, అక్షయమైన దాన్ని వెతకండి, క్షయమైనది ఇక్కడ ఉంటుంది. ఈనాడికి ఏం కావాలి చెప్పాలి, చేస్తుంది ఏది చేసిన ఎంతవరకు. కానీ ఇది మాత్రం చాలా డేంజర్. ఎందుకు తెలుసా? ఇది అన్ని రుచులు చూస్తుంది. ఈ రుచులు చూసింది ఏం చేస్తుందంటే, ఈ సరే భోజన రుచులు ఎలాగైతే చూస్తుందో ఈ రుచులు ఎలా ఉన్నదో మొత్తం అన్ని రుచులు చూస్తుంది. అందుకే పిల్లరా, క్షయమైనది ఏమైపోతుందో తెలుసండి, ఇక్కడే ఉండిపోతుంది. అక్షయమైనది నిత్య జీవము అన్నాడు. అది చాలా ప్రాముఖ్యమైనది. ఏమండి, నోవహు ఎందుకు రక్షించబడాలా? కుటుంబం ఎందుకు రక్షించబడాలి? కరవాళ్ళు ఎందుకు పత్రం అయిపోవాలి అంటే, నోవహు మీద అర్హత లేని వారి మీద ఆయన కృప ఉంది. ఆయన మాటకు లోబడితే, ఆయన మాటకు మనం లోబడితే మనకి ఏం కావాలో అవన్నీ ఖచ్చితంగా మనకు దేవుడు ఇస్తాడు. నిత్య జీవం వెతకాలి. ఏ జీవం? బైబిల్ గ్రంథంలో 2 సంఘాలు ఉన్నాయి, 7 సంఘాలు ఉన్నాయి. 2 సంఘాలు ఎలా ఉన్నాయో, ఒక్కొక్క సంఘంలో ఎలా ఉన్నారో ప్రజలకు సాధ్యం చూద్దాం. ప్రకటన గ్రంథం క్షయమైన దానిని నిత్యమైన దానిని నా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఫస్ట్ సంఘం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం, ప్రకటన 3వ అధ్యాయం 14వ వచనం. లవోదికీయ పేరవరంలో ఉన్న సంఘము దూత చెప్తున్న మాట ఇదే. దేవుడు చెప్తున్నాడు, ఆమె అనువాడు నమ్మకమైన సత్యసాక్షి అయిన దేవుని సృష్టికి చెప్పు సంగతులు ఏమనగా. ఏమంటున్నాడు? చెప్తా సంఘంతో అంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడే స్వయం స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని తెలుసా? నీ పనులన్నీ నాకు తెలుసు.
నీవు చల్లగా అయినా ఉండు, ఎచ్చగా అయినా ఉండు. నిజవెత్తని స్థితిలో ఉండొద్దు, కిందకి కొంచెం కిందకి వెళ్దాం. నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండక నిలువెచ్చనిగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను. ఇది సంఘముతో చెప్పుచున్న మాట ఇది. దేవుడు స్వయంగా చెప్తున్న మాట ఇది. ఏమిటో తెలుసా? సంఘమా, మీరు ఎలా ఉన్నారో తెలుసా? మీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? చల్లగా అయినా ఉండండి, ఎచ్చగా అయినా ఉండండి. ఏదో ఒక గొట్టు మీద ఉండండి అంతే. రెండు గొట్టుల మీద వద్దు. అలా ఉంటే నేను ఉమ్ము వేస్తాను అని చెప్పాడు ఒక మాట. రెండో మాట సంఘంతో చెప్తున్నాడు. రెండో మాట చూడండి, 17. ఆ సంఘం ప్రజలేమో, ఆ సంఘంలో ప్రజలు ఎలా ఉన్నారో చూద్దాం. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలు వాడును, దరిద్రుడువును, గుడ్డివాడును, దిగంబరువై ఉన్నామని ఎరగక నీవు నేనే ధనవంతుడును. సంఘం ఏమనుకుంటుందంట? ఒకసారి అప్పుడు సంఘం ఏమనుకుంటుందా? సంఘంలోకి వచ్చిన ప్రజలు ఏమనుకుంటున్నారు? ధనవంతులు అక్కడ ఏమనుకుంటున్నారు? సంఘం ఏమనుకుంటున్నారు? మాకు కొద్దివేమీ లేదు, మేము సంఘములో ఉన్నాము. మా సంఘం ఏంటంటే తెలుసా? ధనవంతులు సంఘము అంటున్నాము. చాలు సార్, నేను మాకు కొద్దివేదియు లేదు, మాకు కొద్దివేదియు లేదు. మా సంఘం ఏంటో తెలుసా? ఏ సంఘం చెప్పాలి? ధనవంతుల సంఘము. కానీ లేదా మాట, నేను ధనవంతుడను అనుకున్నారంట వాళ్ళందరూ. కానీ దేవుడు ఏమంటాడు? దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడువును, గుడ్డివాడువును, దిగంబరుడిగా నాకు కనబడుతున్నావు అంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా అనిపిస్తుంది. ఆ సంఘములో అక్కడ ఉన్న ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, మాకు ఏది కొదువు లేదు కదా, మీరు ధనవంతులు కదా, మేము ఎలాగున్నా చెల్లుబాటు అవుతుంది అని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమి కేకెత్తున్నాడు తెలుసా? 4 మాటలతో కేకెత్తున్నాడు. ఓరు దరిద్రుడా, ఒరే దిక్కుమాలు వాడా అని కేకేస్తున్నాడు. అలాంటి మారు మనసుకు వచ్చారు తెలుసా? పొందేవాళ్ళు ఇచ్చాములే, వెళ్ళాములే. ఎలాగా చెప్పాలి? ఎలాంటి మారు మనసు అది అమ్మా? అది ఎలాంటి మారు మనసు తెలుసా? వచ్చాము, ఏదో విన్నాము, ఏదో వేసాము, ఏదో వెళ్ళిపోయాము. దేవుడు అక్కడ అది చెప్తున్నాడు. అక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? చూడండి, చూడండి ఇలా మారు మనసు ఎలా ఉందో అప్పుడు చెప్తున్నాడు. 19 వచ్చి నేను ఏం చేస్తాడంటే దేవుడు, అమ్మా ఏం చేస్తాడంటే దేవుడు, నేను ప్రేమించేవారిని ఏం చేస్తాడు? అది గద్దించి శిక్షకి కనుక నీవు ఆసక్తి కలిగి. ఎలాంటి మామూలు తప్ప ఒక్కరు చెప్పితే తీసుకునేది కాదండి ఇది. ఈ సంఘం అలా ఉంది, ఈ సంఘం అలా ఉంది. ఈ సంఘంలో అలా ప్రజలు ఏమైపోతున్నారంటే, మా దగ్గర ఇంత ధనం ఉంది కదా, మమ్మల్ని ఎవరేమంటారు? మమ్మల్ని అనేవాళ్ళు ఎవరు? వాళ్ళు అక్కడ బాధపడుతుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు ధనవంతులు అనుకుంటున్నారు, కానీ నా దృష్టికి ఎవరో తెలుసు? మీరు ద్రౌపదులు, దిక్కుమాలను, గుడ్డివాళ్ళు, వస్త్రం లేని వాళ్ళు. అది చూడండి, అంత విచిత్రంగా ఉందో. లోకం ఏమనుకుంటుంది తెలుసా? మంచి బిడ్డ ఉందండి, సూపర్గా ఉందండి. ఏమండి కదా? నేను ఫస్ట్ చెప్పింది మీకు 20,000 మందిలో
ఇలా సంఘాలు పడి ఓ కోట్ల అంటున్నారు, లక్షలు అంటున్నారు. ఇక్కడ ఒక్కొక్క సంఘం గురించి చదివితే గుడ్డు కలిపి వెళ్ళిపోతున్నాయి. దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు ఆసక్తి కలగాలి, మారు మనసు పొందాలి అంటే ఏముండాలి చెప్పండి. లోకం ఏమనుకుంటుంది తెలుసా? ఎంత ధనం ఉంటే అంత గ్రేట్ అనుకుంటుంది. కానీ దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? నువ్వు ఎంత దైత్రుడు అయితే అంత గ్రేట్ అనుకుంటాడు దేవుడు. అది లోకానికి దేవుడికి నేను చేసి అంత దైత్యంగా పెట్టాడు వాళ్ళని. బైబిల్ గ్రంథం మీకు తెలిసిందే, లాజరు చాలా కురుపులు నాకేసి కుక్కలు వచ్చి ధనవంతుడు ఉదాహరణకు బట్టలు వేసుకుని లోకానికి ఎలా ఉన్నాడంటే ఇతని దగ్గర అంత ధనం ఉంది అంత అనుకుంటే ఆ రాత్రి అడిగేసాడు. ఇద్దరు చనిపోయారు పిల్లరా. ఒకళ్ళ దగ్గరికేమో మరణ దూతలు వచ్చినాయి, మరొకరి దగ్గరికేమో దేవదూతలు వచ్చినాయి. లోకం అనుకుంటుంది, లోకం మనల్ని ఏమనుకుంటుంది అంటే ఇతనికి ఏమీ లేదు అనుకుంటుంది. కానీ దేవుడు అంటాడు అన్ని నీ దగ్గరే ఉన్నాయి అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకం అనుకునే దానికి అతిగా అన్నాడు, లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు అన్నాడు. మనలో ఉన్నవాడు ఎవరో తెలుసా? ఆత్మీయ స్థితి మనకు కావాల్సింది. మా పెర్సి అంటుంది, మనం చచ్చిపోయే కంటే 120 రోజులు మట్టి అయిపోతామంట. కరెక్ట్ చెప్తున్నాడు. ఆ ధనవంతుడు ఏమనుకుంటారంటే ఎంత బాగుంది పరిస్థితి అని సంఘం అనుకుంటే దేవుడు నాన్న మాని వ్యక్తులు రే దిగ్మనుడా, దౌర్భాగ్యుడా, గురుడువాడా, కళ్ళు ఇస్తానంటే శిక్ష అక్కడితో పోతే ఇక్కడ శిక్ష ఇక్కడితోటే. అక్కడికి వెళ్ళిన తర్వాత శిక్షలు ఏముండవు, డైరెక్ట్ అక్కడికి. అందుకే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఆసక్తి కలిగి మారు మనసు పొందన్నాడు. పొందితే ఏమంటున్నాడు చూడండి. వాళ్ళందరూ లోపలికి వచ్చారా? కానీ సంఘంలోకి వచ్చేసారు కదా. ఏసీ దగ్గర కూర్చోండి అందరూ చూడండి. ఇదిగో నేను తలుపునంత నిల్చుండి తట్టుచున్నాను. ఆయన హృదయంలో మన హృదయంలో ఆయన ఉంటాడు. ఉంటే ప్రభు సంస్కారంలో పాల్గొంటాం. భోజనం అంటే ఏంటి? ప్రభు సంస్కారం భోజనం. అది హల్లెలూయా. పక్కన కూర్చుంటాడంటే మళ్ళీ భోజనం అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్ళిపోతాం మన వాళ్ళు. కొన్ని పత్రికలు ఏమన్నాడంటే ఇది నా భోజనము, నా పానీయం అంటాడు. సంఘం కాబట్టి ఆసక్తి కలిగి సంఘంతో చెప్తున్నాడు. అక్కడ నువ్వు ఆసక్తి కలిగితే నువ్వు ప్రభువచనంలో నువ్వు సిద్ధపాటు అవుతే అక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? బాగా అర్థం చేసుకుంటే ప్రియులారా, నేను జయించిన వారితో నాతో కూడా సింహాసనంలో కూర్చున్నాను. ప్రకారం జయించిన వారు నాతో కూడా. ఇక్కడ జయించాలి, కానీ ఇంకా జయించాలి ప్రియులారా. దేవుడు ఏమనుకుంటున్నాడంటే, మనుషులు ఏమనుకుంటున్నారంటే నాకు ధనం ఉంది కదా, నాకు బలం ఉంది కదా, నాకు బంగారం ఉంది కదా అని అనుకుంటున్నారు ఆ సంఘం, లౌకిక సంఘం. కానీ దేవుడు ఏమంటాడంటే మీరు ఏ స్థితిలో ఉన్నారో తెలుసా? ఇటీ కాక అటు కాక ఉన్నారు. మీరు ఎలాగ రావాలో తెలుసా? ఆ శక్తి గలవారే మారు మనసు. అంటే క్షయమైన దానిని వెతుకుతున్నారు. దాన్ని అందుకే మీకు ఇంత చెప్పాను కదా, అక్షయమైన దాన్ని గురించి కష్టపడండి. క్షయమైనది అదే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎవరిని మనసు తెలుసుకుంటే ఏదైనా సాధిస్తాడంట. కానీ మనసు తెలుసుకోవాలంటే దేవుడి శక్తి మనకు అవ్వాలి. అంతేనంటారా? దేవుడి శక్తి రాకుండా తెలుసుకుంటే ఏమవుతుంది? ఏదన్నా అవుతుందండి? ఏది అవ్వదు. అందుకే అక్కడ చెప్తున్నాడు క్షయమైనది వెతికారట. అక్కడ వాళ్ళందరితో శిష్యులతోటి అక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్తున్నాడు మీరు క్షయమైన దాన్ని వెతుకుతున్నారు కానీ అక్షయమైన నిత్య జీవాన్ని వెతుకుతూ లేదు సంఘమా అని లహోదీయ సంఘంతో చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘం ఎలా ఉంది? దేన్ని వెతుకుతున్నారు? క్షయమైన దాన్ని వెతికి శరీరమైన మారు మనసు లేక, శరీరమైన మారు మనసు నువ్వు పొంది ఉంటే ప్రభు భోజనంలో సిద్ధపాటు అవుతే జయించిన వారితో కూడా నేను నా పక్కన కూర్చోబెట్టుకుంటాను అని చెప్పాడు. ఆ సంఘంలో ఉన్న వేదనంతా కూడా చెప్తున్నాడు. నేను ఆ బాధంతా చెప్తున్నాడు ఆ సంఘానికి.
నీ క్రియ నేను ఎరుగుదును అన్నాడు. నీ పని నాకు తెలుసు అన్నాడు. అయితే ఆ ధనవంతులు ఏమనుకుంటున్నారంటే మీరు ధనవంతులమే కదా, మాది ఎంత ఉన్నాను మేము వెళ్ళిపోతాం కదంటే దేవుడు 4 మాటలు పెట్టి కేకేస్తున్నాడు. మీరు ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారు, దిక్కుమాలాగా ఉన్నారు, మీరు దరిద్రులాగా ఉన్నారు, మీరు అలా ఉండకండి అని సరి చేసుకోండి అని చెప్తా ఉన్నాడు. రెండో సంఘానికి వద్దాం. ఒక సంఘం ఎలా ఉంది తెలుసా? చెయ్యమైన వారిని వెతుకుతా ఉన్నాం. ఏదేంటి చెప్పాలా? చేయమైన వాటిని వెతుకుతావా? ఏది సంఘం? భూమి మీద ఉన్న వాటిని భూమి మీద ఉన్న వాటిని వెతుకుతా వస్తా ఉంది. కానీ భూమి మీద వద్దు, నాతో పక్కన కూర్చుంటారు కానీ సరైన మనసు మీరు పొందండి, నా దగ్గర ప్రభుత్వంలో పాల్గొని నా పక్కనే ఉందిరి కానీ నీ ప్రభు ఇక్కడో ప్రేమిస్తున్నాడు. పిల్లలారా, హల్లెలూయా హల్లెలూయా. రెండో సంఘానికి వద్దాం రండి. 2వ అధ్యాయం 8వ వచనం. 2వ అధ్యాయం నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదను, అయినను నీవు ధనవంతుడివే. ఒకసారి ఆ సంఘం స్టేట్మెంట్ ఎలా ఉంది, ఈ సంఘం స్టేట్మెంట్ ఎలా ఉంది? ఈ సంఘంలో ఏమున్నాయి అమ్మా? ఈ సంఘంలో ఏమున్నాయి రుతం గారు? స్వర్ణ సంఘంలో ఏమున్నాయి తెలుసా? దరిద్రత, శ్రమ ఉంది. నేను దేవుడు ఏమన్నా తెలుసా? అలాంటి వారిని ఎరుగుతానంటే ఆయన వచ్చి అయినను నువ్వు ధనవంతుడివే. హల్లెలూయా. అక్కడ మనుషుడు అనుకుంటున్నాడు ఏమని? ఆ సంఘంలో ఆ మనుషులు ఏమనుకుంటాడు తెలుసా? నేను ధనవంతుడును అనుకుంటున్నాడు పిల్లలు. కానీ సర్వ సంఘంలో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరందరూ ధనవంతులే. దేవుడు చెప్తున్నాడు. మీరు దేన్ని నమ్ముకున్నారు తెలుసా? శ్రమను దరిద్రతను నమ్ముకున్నారు. మీరు నేను ఎరిగితే నాకు తెలుసు అదేంటనేది. నీవు ధనవంతుడివే. ఇక్కడ ఏమంటారు? ఇందాక నీకు చెప్పిన మాట అదే. ఇప్పుడు యూదులని చెప్పుకొనొచ్చు. నీకు దోషలు కలుగును. ఇంత చెప్పాను కదా, మీరు దిగిపోయారా? మీతో పాటు నడుగురు దిగిపోయారా? వాళ్ళు మనలాంటి వాళ్ళన్నట్ట. అన్నవాళ్ళు ఎవరో, వాళ్ళెవరో మనకు తెలుసు, చుట్టాలే, బంధువులే, ఇరుపక్క వాళ్ళే. ఏమంటారంటే అయ్యో ఆవిడ వెళ్ళిపోతుంది అంటారంట. ఆ సంఘంలో అంటున్నారంట. అది కూడా నేను లెక్కలోకి తీసుకుంటాను అంటాడు ప్రభు. నీవు పొందబోవు శ్రమలు భయపడకు. ఏ పడుకో? ఆ సంఘానికి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడా? ఏమండి? లహోదీయ సంఘానికి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడా? ఆ ప్రజలు ఏమనుకున్నా తెలుసా? మేమే ధనవంతులము, మాకు తప్ప మీ తప్ప ఇంకెవరు ఇలా చేయలేరండి, అలా చేయలేరండి, ఎలాగండి అలాగండి అంటూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటాడంటే ఉమ్మే హత్తని అంటాడు. కానీ ఇక్కడ సంగతి ఏం చెప్తున్నాడు తెలుసా? నీవు శ్రమలోనను నీ దరిద్రతను ఎరుగుదను. నువ్వు ఇంకా శ్రమ పడుతుంటే వాటి గురించి భయపడదు. నువ్వెవరో తెలుసా? ధనవంతుడివే. ఇదిగో మీరు శోధింపబడినట్లు ఎప్పుడు అనుకుంటున్నాడు? నమ్మకంగా భార్య భర్త పెళ్లి చేసుకున్నారండి. ఎప్పుడు అనుకుంటున్నారు? ఇప్పుడైతే వెనక్కి ఆవిడ 1 కోటి రూపాయలు ఇచ్చిందట. నేను ప్రేమిస్తున్నాను కనుక నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండు. నీకేమిస్తాను తెలుసా? నీకు జీవ కిరీటం ఇచ్చిదును. జయించేవాడు రెండవ మరణం వల్ల ఏ హాని చేస్తాడు. ఏమేమి వెతికారు?
వెతికారా? అక్షయమైన ఈ సంఘం దేన్ని వెతికింది? అక్షయమైన ఆ సంఘం దేన్ని వెతికింది? అర్థమైంది. క్షయమైన దాన్ని వెతికి ఏమన్నాడు దేవుడు? క్షయమైన దాన్ని, అక్షయమైనది అని కాదు, క్షయమైన దాన్ని వెతికితే అన్నాడంతే. కానీ ఇక్కడ ఏమన్నాడు తెలుసా? అక్షయమైన దాన్ని వెతికితే నీకు జీవకిరేటుగా తీర్పు లేదని మనకి ఎందుకు తెలుసా? కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభువులోకి వెళ్తున్నాను. ఆవిడ తిట్టేస్తుంది, బయట తిట్టినంతే, ఇంట్లో ఎటువంటి తిట్టేస్తున్నాడు, పిల్లలు తిట్టేస్తున్నారు, అందరూ తిడుతున్నారు. కానీ ఈ బైబిల్ మాత్రం మానకుండా ఆదివారం వచ్చేస్తుంది, మరణం వరకు వచ్చేస్తుంది. అలా మరి అలాంటి వాడు దేవుడు ఏమి ఇస్తాడు? అదే నమ్మకం. హల్లెలూయా, హల్లెలూయా. అలా లేక చాలామంది వస్త్రం ఏదో అనేది కాకుండా పోయినారు. లహోదీయ సంఘం ఏమంటుందంటే తిను త్రాగు సుఖించు. కానీ దేవుడు చూసాడు, ఉమ్మేశాడు. మీరు అలాంటి స్థితిలో ఉంటే మీరు దుర్భాగ్యుడా, దరిద్రుడా, దిక్కుమన్నాడా, గుడ్డుడా అని కేకేసి మీరు ఆశక్తిగా మారు పొందండి. క్షయమైన వద్దు, అక్షయమైన దాన్ని రండి, జయించిన వాడితో కూడా కూర్చుంటామని చెప్పి. కానీ అలా ధనాన్ని బట్టి పిల్లారా మేము అనుకున్నారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటారు తెలుసా? నేను అని మీరు అందరూ ధనవంతులే, మీరందరూ ధనవంతులు. ఎందుకో తెలుసా? ధనవంతులు మీరు శ్రమలో ఉన్నారు, మీరు కష్టంలో ఉన్నారు, కన్నీరులో ఉన్నారు, వేదనలో ఉన్నారు, శోధనలో ఉన్నారు, ఇరుకులో ఉన్నారు, ఇబ్బందిలో ఉన్నారు. కాబట్టి యేసుప్రభు గారి గురించి సేవ చేసింది ఇదే. ఎవరి దగ్గరికి? ఇరుకు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు యేసుప్రభు గారు? యేసుప్రభు గారు ఎవరి దగ్గరికి వెళ్ళాడండి? డబ్బుల దగ్గరికి. డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర వెళ్ళాడు ఆయన? వెళ్ళాడు ఆయన. మనోళ్ళు ఎక్కడ చేస్తారు ఇప్పుడు? అంటే యేసుప్రభు అంటే గొప్పలు. మరి దేవుడు ఉమ్మేస్తాను అంటున్నాడు అనుకోండి. ఇక్కడ అయిపోయిన తర్వాత దేవుడు ఏదో ఒక మాట చెప్తాను, మీరు నవ్వకండి. చచ్చిపోతారు కదా, చచ్చిపోతారు కదా, చచ్చిపోయినప్పుడు శవాన్ని పట్టేసుకుంటారు, బతుకుంటూ కూడేస్తారు కాదు, లాగేస్తారు. ఎలకమ్ము 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 వెళ్ళిపోయింది ఆవిడ, పొద్దున్న వెళ్ళిపోయింది ఆవిడ. ఇంకెక్కడికి వెళ్తుందా? ఎలకమ్మ ఎలకమ్మ ఎలక పట్టేసుకుని చుట్టుపక్కల వెళ్ళిపోయి పొద్దున్నే ఆవిడ రెస్ట్ తీసేసుకుంటుంది అక్కడ. ఇక్కడ ఏళ్ళో పట్టేసుకుని ఇంకెక్కడికి వెళ్తాం? అది వెళ్ళిపోయింది కదా. అందుకే అన్నాడు మృతమైపోతే క్రియ వ్యర్థం అన్నాడు. విశ్వాసం విశ్వాస క్రియ వ్యర్థం అన్నాడు. బ్రతకుండగానే ఆ క్రియ విశ్వాసానికి మూలం. అంటే మన వాళ్ళు అందరం ఏమనుకుంటామంటే చూడండి, గట్ల పట్టేసుకుని వెనకమ్మ వెళ్దామంటే కావాలి తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా తీసుకెళ్ళకపోతే ఏముంటుంది? పొద్దున్న ఎప్పుడు వెళ్ళిపోయింది, లేదా రాత్రి వెళ్ళిపోయింది అనుకోండి. పొద్దున్న మన పొద్దున్న సాయంత్రం దాకా ఎక్కడ గట్ల పట్టేసుకుని అమ్ముకుంటాం. ఉన్నప్పుడు అది రెండు సంఘాలు చదివి, ఒక సంఘమేమో దేని వెతికిందో తెలుసా? ఒక సంఘం దేని వెతికిందో తెలుసా? అక్షయమైన దాన్ని వెతికింది. ఒక సంఘం ఇంకొకటి ఏంటంటే ఆత్మీయ స్థితిలో మనం పొందవలసిన ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సత్యసుమార్తి గారికి ఆత్మకర్తన్నారు అరగండి మంచి మాస్టర్ తీసుకొచ్చి చేయాలి.
ఇరవై చెప్పిన పొద్దున మనం ఎక్కడ ఉండాలి? ఆయన కోరుకునేది ఏంటి? ఇలా ఉండకుండా దీనికి మాటలు పడి, శ్రమలు పడి, కష్టాలు పడి, వ్యాధులు పడి ఉన్నామంటే చచ్చిపోయిన తర్వాత నువ్వు వెనకమ్మ అన్నట్టు ఉంటుంది. బ్రతుకుండగానే ఆ సంఘముతో చెప్తున్న మాట ఒకటేమో బ్రతుకుండి, శ్రమలో ఉండి, కష్టంలో ఉండి, కన్నీరులో ఉండి, వ్యాధుల్లో ఉండి, దరిద్రత అనిపిస్తూ ఆ సంఘముతో చెప్తున్నాడు, శ్రమ భయపడకు, నువ్వు నీకు జీవి కిరీటం ఇస్తున్నాడు, నీకు రెండో మరణము లేదు అని చెప్తున్నాడు. ఈ సంఘముతో చెప్తున్నాడు, దౌర్భాగ్యుడు, గుడ్డివాడు, దిగంబరుగా ఉన్నావు. దిగంబరు అంటే ఏంటి తెలుసండి? బట్టలేకుండా అంటే ఎంతగా ఎలా ఉందో పరిస్థితి దేవుడి దృష్టిలో చూడండి, ఎంత భయంకరంగా కనపడుతుంది. నేను చెప్తున్నాను, మన ఆత్మీయ స్థితి బాగోవాలి అంటే ప్రార్థనలో, విశ్వాసంలో, నమ్మకంలో మనం ముందుకు సాగితే ఏమండి నువ్వు మాట నేను నేర్చుకున్న మాట ఏంటో తెలుసా? నేను ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను, ధనం మనతో ఉండకూడదు. తప్పదు, ధనం మన దగ్గర ఉండకూడదు. చెప్పాలి చెప్పండి. మాట చెప్తున్నాడు, మనం చూసి ధనం పరిగెట్టుకుని రావాలి. ధనం చూసి మనం పరిగెట్టుకుని వెళ్ళామనుకోండి, చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. నేను నేర్చుకున్న దైవజనుల్లో ముగ్గురు దగ్గర నేను చూశాను. ఒకటి సామాన్య దగ్గర చూశాను, సామాన్య దగ్గర చూశాను. రెండు కట్టరాని ఉండడం పారేస్తుంది, దాన్ని తిట్టుడు ముసుకోవడం. ఇలా సేవ 7,000 మంది సంఘాలు దైవజనులు అయ్యారంటే కారణం అది. ఇంకా ఇంకో దైవజనుడు చూశారు, ఇలా ధనాన్ని చూసి మోసపోయిన దైవజనులు 50 మంది. దేవుడు చెప్తున్నాడు, ఆ శక్తి గల మారు మనసు పొందు, నువ్వు భోజనం చేస్తున్నావు, నీతో పాటు నేను కూర్చోవాలి అంటే నువ్వు ఆ శక్తి గల. అందుకే దాన్ని చూసి మనం పరిగెట్టకూడదు, కానీ అదే మన దగ్గరికి రావాలి. అవలా చేయాలి. వెంటనే పాత్రలు ఏదైనా వచ్చింది ఇప్పుడు నీకు చేయడం వచ్చేటండి. ఎందుకు నీకు ఏ సమస్య అయినా ఆ సమస్య పరిష్కారం చేస్తాడు దేవుడు. నేను చూశాను, ఎన్నో చూశాను. ఈ 18 సంవత్సరాలు నేను ఎన్ని చూశానంటే లెక్కకు మించి ఉన్నాయి, లెక్కకు మించి. ఎందుకంటే అలా చేయగల దేవుడు ఎందుకు తెలుసా? నీ శ్రమను, నీ దరిద్రతను చూశాను. నీ శ్రమ ఒట్టిది కాదు, నీకు జీవుడి కిరీటం ఇవ్వాలని అనుకుంటున్నాడు ఆయన. రెండో మరణం తీర్పు లేకుండా ఇంటికి కూర్చోబెట్టుకోవాలనుకుంటున్నాడు. సంఘంతో చెప్తున్నమాట, లహోదీయ సంఘంతో చెప్తున్నాడు, మీరు చేయమైన వాటిని వెతుకుతున్నారు, అది వద్దు, ఎచ్చగవద్దు, నిద్రెత్తని స్థితిలో వద్దు. ఏ స్థితిలో ఉన్నారంటే సరైన మారు పరుచుకుంది, ఆ స్థితికి రెండే చెప్తాను అన్నట్టుగా. అందుకే శిష్యులతో ఎక్కడున్న బోధకులతో ఎక్కడున్న వారందరితో ఏమన్నాడంటే, బోధకుడా అని కాకేస్తారు. దేవుడు అన్నాడు, మీరు రొట్టులనే తృప్తిపరుస్తున్నారు కానీ, చూచిక్రియలే చూస్తున్నారు కానీ అక్షయమైన దానిని తింటుండలేదు. ఇప్పుడు ఏది వెతకాలి అంటే ఏది వెతకాలి? భూమి పైన, భూమి కింద చెప్పడం. భూమి కింద, భూమి మీద ఉన్నాయో భూమి పైన వెతకాలి. మనం భూమి పైన వెతకాలి, భూమి కింద ఉన్నాయని కూడా మనకు వచ్చేస్తాం. ఖచ్చితంగా ఇస్తాడండి. ఎలా దేవుడు కృప దర్శనైన చదువుతాం, దేవుడు ఉచితమైన కృప నేను చెప్తున్నాను. దేవుడి పని మనం అంతే చేయాలి. ఒకటి అదే ఒక్కరు ఏదో అది నేను ఇంటి పెట్టి అది చేసేసి మనం ధనాన్ని నమ్మలేదు, కానీ యేసు ప్రభు వారి యొక్క ఆత్మను దేవుని సంఘము
లహోదీక సంఘం. లహోదీక సంఘమేమో క్షేత్రీయుని వారిని